గురించి వద్దు అని అనే ఒక సెన్స్ సార్ అంతే. సరే, అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది. ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి మరి ఫోటో తీసుకున్నారంట. ఎవరా హీరో? ఒక సందర్భంలో అలా జరిగిందండి. ఎవరా హీరో? రవితేజ్ సార్. రవితేజ్ సార్. ఎస్, అవును సార్. ఇది ఎలా తెలుసు సార్ మీకు? తెలుస్తుంటాయి. నిజంగా ఇది గ్రేట్ సార్. నిజంగా అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్. నేను ఫస్ట్ హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్, అంటే వాళ్ళ ఓన్ బ్రదర్, నేను రూమ్మేట్స్ అనమాట. ఓకే. హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్. సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు. నేను ఫిల్మ్ సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమ సార్ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సార్ ఎవరు సార్ అంటే రవితేజ్ సార్ది అని అంటే అవునండి సరికి మేడం మేనేజర్ చార్మి శ్రీని గారు. ఓకే. అక్కడ చంటిగాడ్ సినిమా శోభన్ గారి డైరెక్టర్. అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను. అరే బాగా చేశారు అని. తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను. ఎవరిని? చార్మి శ్రీని సార్. చార్మి శ్రీని సార్ మన రామ్ ఫోటో అంటే సార్ అంటే నువ్వు నాతో దిగడం కాదు, నేనే నీతో దిగుతున్నాను. చూడు, యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ యువర్ గాడ్ గిఫ్ట్, నీ టాలెంట్, ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు. నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది. అప్పటికి ఇప్పటికీ రవితేజ్ సార్ చెప్పిన మాట నేను మర్చిపోయానండి. ఎందుకంటే సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప మాట్లాడారు ఏంది అనిపించింది నాకు. అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు. అట్లా చాలా సందర్భాల్లో ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు, మనల్ని పిలిపించాడు. అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట. అరే నువ్వు ఫలాని ఫంక్షన్ బాగా చేసావు, నేను ఇట్లా హీరో రానా సార్ పిలుస్తారంటే రానా సార్కి పోయి కలిశాను. ఏమన్నారు అంటే వాళ్ళ సిస్టర్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాడు అనమాట. కలిసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి సార్ పెద్దవాళ్ళు, మీ అక్కడ ఏం సార్ అని అన్నాను. ఆ తర్వాత నేను సార్ టచ్లో లేను, కానీ అక్కడి వరకు పిలిపించారు, వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. నాకు హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్. నాకు రెస్పెక్ట్గా ఉంటుంది. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను అంతే. అంటే ఇక్కడ చిన్న డౌట్, రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు, దగ్గరికి తీసుకొని ఫోటో ఇద్దరు కలిసి ఫోటో దిగారు. రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పిలిచారు. అవును సార్. అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ అప్పట్లో. ఈ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశాను, నేను రానా గారు పిలుస్తున్నారు. సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ ఇచ్చినప్పుడు అయినా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్, చేయాలనుకుంటున్నాను, మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఛాన్సులు రావట్లేదు అంటే అప్పుడు మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మేము. ఓకే. దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం, మా దగ్గర ఏమో అవునా అనుకున్న ఫీల్లో ఉన్నాం సార్ అంతే. ఇండస్ట్రీ వైపు సీరియస్గా లేము సార్. అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు, మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళని మళ్ళీ? సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్. అలా ఉండదు సార్, సందర్భం రావాలి. ఆ సందర్భం వస్తే ఇంకా రాము క్రియేట్ చేసుకోడు సార్. అంటే అల్లని కాదు సార్, క్రియేట్ చేసుకోవడం కాదు సార్. మనం వెళ్తుంటాం ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి సార్ అది అన్నాం అనుకో, వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా వచ్చినాక అరే అన్నట్టుగా అట్లా క్యాచ్ ఉంది అనుకో, చెప్పొచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను.